చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించటం కానీ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవటం కానీ కనపట్టలేదు. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా. నేను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టయితే మళ్ళీ నువ్వు మంగళగిరిలో ఓడిపోయాడు, నువ్వు కుప్పంలో ఓడిపోయాడు. అది మేనిఫెస్టోలో పెట్టుకోకుండా తర్వాత అధికారం వచ్చిన తర్వాత నీ సొంత మనుషులకు నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి దాపురిచ్చింది ఇప్పుడు. అందుకని నేనంటుంది ఏంటంటే నువ్వు ఏమన్నా మేనిఫెస్టోలో చెప్పినవి చేయవు, చెప్పకుండా ఇటువంటి పిచ్చి పనులు చేస్తా ఉన్నావు. అంటే నీకు మేనిఫెస్టో మీద గౌరవమే లేదు. నెలకు 1500 ఇస్తా అన్నావు, అది ఇవ్వట్లేదు. దాదాపు ఉద్యోగ వృత్తి 3000 ఇస్తా అన్నావు, అది ఇవ్వట్లేదు. కానీ ఈ పనికిరాని పనులు మటుకు చేస్తా ఉన్నావు. ఇదేదో యాన్యువల్ మేనిఫెస్టోలో పెట్టాల్సింది. డిపాజిట్లు కూడా వచ్చాయి కాదు నీకు. మేము ఈ రోజున పేదవాడు గర్వపడేటట్టు మేము 3 కోరుకుంటున్నాం. 1 న్యాయం కావాలి పేదవాడికి, 2 విద్య కావాలి, 3 ఆరోగ్యం కావాలి. ఈ 3టిని ప్రైవేట్ వాళ్ళు దారాదత్తం చేస్తే అసలు పేదవాడికి న్యాయం జరుగుతుందా? హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారా? దాని మీద నువ్వు న్యాయ వ్యవస్థ ఏ రకంగా అందించాలనేది నువ్వు ఎక్కడ చెప్పలేదు. రెండోది విద్య. ఈరోజు ఎంతమంది మాకు ఉన్నటువంటి నాడు నేడు అనేటువంటి ఒక మంచి ఒక బ్యూటిఫుల్గా స్కూల్స్ అన్ని కూడా డెవలప్ చేశాము. ఈ రోజున స్కూల్స్లో తగ్గారా లేదా? గవర్నమెంట్ స్కూల్స్ చదివేవాళ్ళు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ అవుతున్నారు. మరి హాస్పిటల్ కూడా ప్రైవేట్ పరం చేయడానికి, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రజలు రాకుండా చేయడానికి ఇదో పన్నామం లాగా ఉంది. అందుకని వీఆర్ డిమాండింగ్. నేనంటుంది ఏంటంటే నువ్వు ఇటువంటి పెద్ద దాన్ని మేనిఫెస్టోలో పెట్టనప్పుడు నీకు హక్కు లేదు. ఈ రోజున నీకు ప్రజలు వేసింది 10 మందికి ఉపయోగపడే పని చేయమని. ఈ రోజు నువ్వు అందరూ తలకాయించుకునే పరిస్థితి చేశావు. అందుకని ప్రైవేటీకరణ వల్ల పేదవాడికి ఆరోగ్యం అందదు, ధనవంతులకు మాత్రమే అందుతుంది. అందుకని పేదవాడు చనిపోవాల్సింది ఈ రాష్ట్రంలో అనేటువంటి భావన నీలో ప్రస్ఫుటం కనపడుతుంది. అందుకని రేపు నవంబర్ 12వ తారీఖున అసెంబ్లీ వర్గాల్లో జరిగేటువంటి ర్యాలీ ద్వారా మార్చుకో, కళ్ళు తెరువు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమానికి 1 కోటి సంతకాల సేకరణకి పిలుపునిస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యమయ్యి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల్లో స్వచ్ఛందంగా ప్రజలు భాగస్వామ్యం అవుతా ఉన్నారు. ప్రజల హక్కుని ఏ విధంగా వ్యాపారాత్మకం చేస్తారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ రోజున ప్రజలు వైద్యం చేయించుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్లకూడదు. ఇక్కడి నుంచి వేల రూపాయలు, లక్షల రూపాయలు చెల్లించి ప్రైవేట్ ఆసుపత్రులకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రులు ఉండవని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరని మేము సూటిగా ప్రశ్నిస్తాం. అదేవిధంగా పేద సామాన్య వర్గాల కళ అయినటువంటి మెడికల్ విద్య, డాక్టర్ అనేటువంటి కళల్ని చిదిమేసేటువంటి హక్కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారికి ఎవరిచ్చారని సూటిగా ప్రశ్నిస్తాం. పేద ప్రజలు డాక్టర్ అవ్వకూడదా? మధ్యతరగతి ప్రజలు డాక్టర్ అవ్వకూడదా? మీకు ఎందుకు ఈ పేద సామాన్య వర్గాల మీద అంత కక్ష? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 సంవత్సరాల చరిత్రని తిరగరాసినటువంటి వ్యక్తి. కేవలం 100 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. అందులో 5 ఆయనే పూర్తి చేశారు. తర్వాత మరొక 2టికి అనుమతులు వచ్చి 7 పూర్తయి. మిగతా అన్ని కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పనికిమాల తెలుగుదేశం పార్టీ వాళ్ళు సన్నాసులు, వెధవలు, దద్దములు అక్కడికి వెళ్ళి నిర్మాణాలు ఇంకా జరగట్లేదని చెప్తున్నారు. అరే పిచ్చిమోకాలన్నారా,
ఏం లేకపోతే స్థలం కేటాయించకపోతే మీరు అక్కడికి వెళ్ళి నుంచోగలరా? నిర్మాణాలు ఏం చేయకపోతే అక్కడ మీరు స్లాబ్లు వేసినవి కట్టినవి చూపించగలరా? ఆ మాత్రం బుద్ధి కూడా బంద్ చేయట్లేదా మీకు? పనికి మళ్ళీ ఎదవల్లారా? ఏ పేద ప్రజలు ప్రభుత్వం వైద్యం అందించలేదా? పేద ప్రజలకి మెడికల్ విద్యని ప్రభుత్వం అందించకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా క్షేత్రస్థాయిలో అమలు చేసి పేద సామాన్య వర్గాల కళల్ని సాకారం చేస్తే మీకు ఎందుకంత దుర్బుద్ధి? ఎందుకంత దుర్బుద్ధి? దమ్ముంటే మేము సవాల్ ఇసురుతా ఉన్నాం, మీరు సవాల్ తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు లాగా 17 మెడికల్ కాలేజీలు తీసుకురాగలిగిన సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉందా లేదా? సమాధానం చెప్పండి. ఆరోగ్యశ్రీ కూడా ఈరోజు ఎత్తేసి 5,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ప్రజల్ని రోగాలు పాలు చేసి వాళ్ళని మరణాల వైపు తీసుకెళ్తున్నందుకు మీకు సిగ్గుగా లేదా? మీకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. విలేజ్ క్లినిక్ పెట్టండి, ఫ్యామిలీ డాక్టర్ పెట్టండి, 25 లక్షల రూపాయల వరకు వైద్యం ఉచితంగా అందించడంలో పోటీ పడండి. 108, 104ని ఆ సేవల్ని చాలా బ్రహ్మాండంగా పనిచేసేలాగా మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇవేమి చేయకుండా మీరు ఇంత దుర్మార్గంగా పేద ప్రజల హక్కుని వ్యాపారంగా మారిస్తే ఊరుకోరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తే ప్రజలు ఊరుకోరు అని కూడా హెచ్చరిస్తా. గుంటూరు నగరంలో ఇప్పటికే మా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారి నేతృత్వంలో 7 నియోజకవర్గాల్లో చాలా అద్భుతంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అద్భుతంగా మా నాయకులందరూ, ఇన్ఛార్జీలందరూ పాల్గొంటూ ఉన్నారు. ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు. గ్రామాన తిరిగి రచ్చబండ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ప్రజల్ని పిలవంగానే వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వ ఆసుపత్రులు తీసేస్తే మేము ఊరుకోమని చెప్పి స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో పాల్గొంటూ ఉన్నారు. మా జిల్లా ప్రెసిడెంట్ అంబటి రాంబాబు గారు కూడా ఎంతో ఓపికగా పనిచేస్తా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా. రేపు జిల్లా వ్యాప్తంగా 12వ తారీఖు జరిగేటువంటి జిల్లా వ్యాప్త ర్యాలీలకు కూడా ఇప్పటికే పూర్తిగా దిశానిర్దేశం చేస్తున్నారు. వచ్చే నెల కూడా ఈ 1 కోటి సంతకాల సేకరణ కూడా గుంటూరులో చాలా అద్భుతంగా నడుస్తోంది. సెంట్రల్ పార్టీ ఆఫీస్ కూడా పెద్ద ఎత్తున మేము ఇక్కడి నుంచి సంతకాలు పెట్టి సేకరించినటువంటి సమాచారాన్ని కూడా అందజేస్తాం. ఇప్పటికే మా పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళి గారు కూడా సుమారు 60,000 పైగా సంతకాలు సేకరణ చేశారు. రాబోయే 3-4 రోజుల్లో మా జిల్లా ప్రెసిడెంట్ గారికి పెద్ద ర్యాలీగా కూడా వచ్చి అందజేస్తారని తెలియజేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా గవర్నమెంట్లో నిర్మిస్తున్నటువంటి జనరల్ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు 17ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు 12వ తారీఖున జరిగే నిరసన ర్యాలీకి అనుసంధానంగా గుంటూరు జిల్లా ఆఫీసులో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ ప్రైవేటు ఆసుపత్రులు చేయాలనేటువంటి దృక్పథం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పేదవాడిని ఏ స్ఫూర్తితో రాజశేఖర్ రెడ్డి గారు కార్పొరేట్ ఆసుపత్రికి పేదవాడు వెళ్ళలేడని ఆరోగ్యశ్రీ పెట్టారో దానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి చర్య. ఎందుకయ్యా అంటే మనం గుంటూరులో తరతరాల నుంచి శంకర్లాస్ ఓవర్ బ్రిడ్జికి కుడి చేతేపిన జనరల్ ఆసుపత్రి, ఎడం చేతేపిన ఉన్నటువంటి వైద్య కళాశాల, నాకు ఊహ తెలియక ముందు నుంచి సుమారుగా 5-6 జిల్లాల నుంచి ఏ యాక్సిడెంట్ జరిగినా, ఏ ఎమర్జెన్సీ కేసుండా ఒంగోలు, కృష్ణా జిల్లాల నుంచే కాకుండా వెస్ట్ గోదావరికి కూడా సర్వీస్ చేయడానికి ఉన్న ఏకైక పెద్ద హాస్పిటల్. అలాంటి హాస్పిటళ్ళు 17 రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం, 8,000 కోట్ల రూపాయలతోటి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి 5
మెడికల్ కాలేజీలు ఇప్పటికే ప్రారంభించడం, కొన్ని ఆసుపత్రులు రెడీ అవ్వడం, మిగతా వివిధ దశల్లో వాటిని ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకుంటా ఉంది. ఎందుకంటే ఈ ప్రైవేటీకరణకు కొన్నూరు నియోజకవర్గానికి చాలా దగ్గర సంబంధం ఉందని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సహకార సంఘంలో అప్పుడు నిర్మించినటువంటి సంఘం డైరీ, అదేవిధంగా డివిసి హాస్పిటల్ సహకార సంఘంలోంచి భూబకాసురుడే కాకుండా వైద్య బకాసురుడైన ధూళిపాళ నరేంద్ర డివిసి హాస్పిటల్ని సహకార సంఘంలో ఉన్న హాస్పిటల్ని తీసుకొని ప్రైవేట్ ఆసుపత్రి చేసుకునే కుటుంబం దారాదత్తం చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో దాచేపల్లిలో జరుగుతున్నటువంటి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సామాన్యుడి పరిభాషలో చెప్పాలంటే ధర్మాసుపత్రిని ప్రైవేటీకరణ చేయడం వెనుక పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర దాన్ని బినామీ పేర్లతో దొడ్డిదోవకుండా డివిసి హాస్పిటల్ లాగా జనరల్ ఆసుపత్రిని ప్రైవేట్ హాస్పిటల్ చేసుకుంటానని లబ్ధి పొందాలని ప్రభుత్వంతో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ తోటి ఈ కార్యక్రమం జరుగుతుందని పొన్నూరు ప్రజలందరికీ తెలుసు కనుక దీనిని పొన్నూరు వ్యాపితంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 60,000 సంతకాలు సేకరించమంటే దాటిపోయి ఈ రోజుకి 60,000 దాటిపోయిన పరిస్థితి ఉందంటే ఆ డివిసి హాస్పిటల్లో జరుగుతున్నటువంటి వైద్య దోపిడీ అందరికీ తెలిసింది కనుక పొన్నూరు నియోజకవర్గంలో ముందంజలో ఉందని నేను అనుకుంటా ఉన్నా. కొండనాలికి మందేస్తే ఉండనాలిక ఊడినట్టుగా మీరు ఏ ధర్మాసుపత్రులు జనరల్ ఆసుపత్రులు ప్రైవేటీకరణ చేయాలనుకున్నారో అది జరగకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 29లో డివిసి హాస్పిటల్ని కూడా తిరిగి సహకార సంఘంలో ఉన్నటువంటి హాస్పిటల్ని ప్రభుత్వ ఆసుపత్రిగా ధర్మాసుపత్రిగా చేసే విధానాన్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది కనుక పేదవానికి దూరం చేసే ఏ వైద్య సదుపాయాన్ని ప్రభుత్వం నుంచి కదిపేదానికి కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పుకోదని మీకు తెలియజేస్తూ ఇప్పటికే డివిసి హాస్పిటల్లో జరుగుతున్నటువంటి వైద్య దోపిడీని ఎదిరించడానికి పొన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగమే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని ధర్మాసుపత్రుల్ని ప్రైవేటీకరణ చేయటం భూబకాసులు వైద్య బకాసుల కుట్ర అని తెలియజేస్తూ వెంటనే దీన్ని విరమించుకోకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయని రేపు 12వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు భారీగా జిల్లా వ్యాపితంగా పొన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా ర్యాలీ జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు జిల్లా కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు గారు మరి అలాగే ప్రతి ఒక్క ఇన్ఛార్జీలు అలాగే మోదుగులు గారు ప్రతి ఒక్కళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి చోట కూడా ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ కోటి సంతకాల సేకరణ ఏ విధంగా రాష్ట్రంలో జరుగుతుంది, అలాగే ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు, ఈ ప్రైవేటీకరణ జరుగుతున్న మెడికల్ కాలేజ్ని ఆపాల్సిందిగా, అలాగే ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పి ప్రజలందరి దగ్గర నుంచి వాళ్ళ సంతకాలు, వాళ్ళ అమూల్యమైన సంతకాలు భవిష్యత్తు కోసం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అలాగే దాన్ని తెలపాలని, అలాగే మీకు తెలుసు చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర రాయాలన్నా అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సాధ్యమని, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చిన ఎంతమంది చెరపాలన్నా చూసినా కూడా అది తీసుకొని వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఇప్పుడు కూడా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసినంత మాత్రాన అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలతో రాష్ట్రానికి మంచి జరగాలని ఏ విధంగా ఆయన ఆలోచన చేసి 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చారు. అదేవిధంగా మీరు ప్రైవేటీకరణ చేస్తే మేము ఒప్పుకోము, ప్రజలు కూడా ఒప్పుకోరు. ఖచ్చితంగా దీన్ని ఆపటానికి మా సాయశక్తులు అలాగే ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ వాళ్ళ సంతకాలు సేకరించి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేమందరం కలిసి 12వ తారీఖున మాత్రం ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీసులో ప్రతి చోట కూడా వెళ్ళి ఒక మెమరాండం ఇస్తున్నాం.